హాయ్ అందరికీ, సరోజ కిచెన్కి స్వాగతం. ఇవాళ మనం చేసే వంట మునగాకు పెసరపప్పు ఫ్రై. చాలా తీయగా ఉండే ఈ మునగాకు పెసరపప్పు ఫ్రైకి కావలసిన దినుసులు ఏంటి చూద్దాం. మునగాకు శుభ్రంగా కడిగి ఆకులన్నీ నీట్గా చేసి ఇందులో పెట్టుకున్న పెసరపప్పు, టీ గ్లాస్ల సగం పెసరపప్పు. ఇంట్లో తినే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే గ్లాస్ అంతా పోసుకోవచ్చు తినే అంత. మేము ముగ్గురం మనుషులం కాబట్టి మాకు ఒక్క పూటకి ఇది సరిపోతుంది. ఇక ఎల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాయి, తాలింపు గింజలు, ఉప్పు, నూనె, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర. వీటితోటి చాలా రుచికరమైన తీయటి పెసరపప్పు మునగాకు ఫ్రై చేసి చూపిస్తా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం మీడియం సైజుగా, బాగా సన్నగా కూడా అవసరం లేదు పప్పులోకి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. కూరకు సరిపడా గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో తడి అంతా పోయే వరకు వెయిట్ చేసి తర్వాత నూనె పోసుకోవాలి. గిన్నె మంచిగా వేడి అయింది. ఈ గిన్నెలో నూనె పోసుకోవాలి. మనకు మునగాకు పెసరపప్పుకు నూనె కొంచెమే పడుతుంది కాబట్టి ఒక పావు గిన్నె నూనె పోసుకుంటున్నా, ఒక గిన్నె. ఇప్పుడు నూనె వేడైంది. ఇందులో కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకున్న వెంటనే పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి మన తాలింపుకు. ఎల్లిపాయలు వేసుకున్న వెంటనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న వెంటనే ఎండుమిరపకాయలు 3 తుంచి వేసుకోవాలి. మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు. పోపు మంచిగా రెడీ అయింది. ఇందులో ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మన ఎండుమిర్చి రుచి, పచ్చిమిర్చి రుచి, ఉల్లిగడ్డల రుచి చాలా బాగుంటుంది. మునగాకు పెసరపప్పు కూర తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుంది. ఈ మునగాకు బీపీ, షుగరు అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అంటారు. చాలామంది బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు వచ్చి మా గేట్ దగ్గరే చెట్టు ఉన్నది, మునగ చెట్టు. వాకింగ్కి వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మగ్గే వరకు కొంచెం పసుపు వేసి మూత పెట్టుకోవాలి. కొంచెం సరిపోతుంది. సన్న మంట మీద ఉంచి ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మగ్గే వరకు 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. మంచిగా మగ్గుతాయి. మూత పెట్టి 2 నిమిషాలు అయింది. ఉల్లిగడ్డ ఎట్లున్నదో చూద్దాం. చాలా బాగా గుమగుమ వాసన వస్తుంది. ఉల్లిగడ్డ, ఎల్లిపాయ కదా ఇందులో, చాలా మంచి వాసన వస్తుంది. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు చాలా గుమగుమ వాసన వస్తుంది కూర అవుతా అంటే. ఇప్పుడు ఇది 50% ఉడికింది ఉల్లిగడ్డ. ఇందులో మనం మునగాకు వేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం మునగాకు వేసుకోవాలి. మనం పప్పు ఫస్ట్ వేసి తర్వాత ఆకు వేస్తే పప్పు అంతా గట్టిగా అవుతుంది. అసలు తింటే జీర్ణం కాదు, కడుపులో గ్యాస్ వస్తూ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆకు వేసుకోవాలి. మునగాకు పప్పు వండేవాళ్ళు, ఫ్రై చేసుకునే వాళ్ళు. మనం వేరే తీరుగా వండుకున్న పప్పు ఇంకా వేరే రకంగా వండుకుంటే ఎట్లన్నా వండుకోవచ్చు. కానీ ఇట్లా ఈ ఆకులు వేసి ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం
కొంచెం ఆకునే ముందు వేసుకోవాలి. ఆకు కొంచెం కొంచెంగా మగ్గే కొద్ది సర్వరోగ నివారిణి అంటారు మునగాకు. అందుకే దీన్ని నేను వారానికి ఒక రోజు వండుతూ ఉంటా. మాకే సొంత చెట్టు ఉన్నది కాబట్టి మాకు వారం వారం కూరకు సరిపడా మునగాకు వెళ్తూనే ఉంటుంది. గాలి వచ్చి చెట్టు ఇరిగినా కానీ వస్తూనే ఉంటుంది ఆకు. ఇట్లా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు మునగాకు అంతా కొంచెం మగ్గి దగ్గరికి వచ్చింది. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. ఇంట్లో తినే మందిని బట్టి ఎంతైనా చేసుకోవచ్చు మునగాకు పెసరపప్పు. మా 3 మనుషులకు ఒక పూటకైతే ఇది సరిపోతుంది. అందుకే కొంచెం చాయ్ గ్లాసుల సగానికి ఇంకా కొంచెం వేసిన. పెసరపప్పు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం పోపులో కూడా వేసిన కరివేపాకు. ఇట్లా వేస్తే ఇది ఒక రకం రుచి, అదొక రకం రుచి. దేని రుచి దానికే ఉంటుంది. కాసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక సన్న మంట మీద ఉంచి 2 నిమిషాలు మూత పెడతాను. మునగాకు పెసరపప్పు వేసి 2 నిమిషాల టైం అయింది. ఎట్లున్నదో చూద్దాం. చాలా బాగా చక్కగా మగ్గింది. మునగాకు పెసరపప్పు మంచిగా మగ్గింది. చాలా రుచికరమైన కూర ఇది. దీన్ని చపాతీతో తినవచ్చు, అన్నంతో తినవచ్చు, ఉట్టిగా స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. ఉప్పు కారం మనం తక్కువ వేసుకుంటాం కాబట్టి స్నాక్స్ లాగా కూడా తినవచ్చు. ఇది బాగుంటుంది కూర. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆకుకూర కాబట్టి ఉట్టిగానే ఉప్పు ఎక్కువ అవుతుంది. ఫస్ట్ కొంచెమే వేస్తాను, తర్వాత ఉప్పు చూసి వేస్తా. రుచికి సరిపడా చూసి ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఉప్పు ఒకటేసారి వేస్తే మళ్ళీ తర్వాత కలుస్తుందో కలవదో అని ఏం లేదు. వేరే కూరలా కాదు. ఇది ఆకుకూర కాబట్టి ఏ టైంలో వేసుకున్నా, మనం వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు వేసుకున్నా మంచిగా కలుస్తుంది ఉప్పు. కొంచెం ఎక్కువైతే తినలేము, తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. కానీ ఉప్పు ఎక్కువైతే ఇంతసేపు కష్టపడి వండే కూర వేస్ట్ అవుతుంది. అందుకే ఉప్పు చూసుకుంటూనే వేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆకు 70% మగ్గింది, ఇంకా 30% మగ్గాలి. మూత పెట్టి 2 నిమిషాలు అయింది. ఎట్లా ఉన్నదో చూద్దాం. మంచిగా చక్కగా ఉడికింది. 100% కూర రెడీ అయింది. ఇందులో ఏంటంటే ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం రుచి కోసం, వాసన కోసం. ఇది మీకు అప్పుడు చూపియలే, నేను ఇప్పుడు చూపిస్తున్నా. ధనియాల పొడి ఒక పావు చెంచాడు ధనియాల పొడి. బాగా రక్తహీనత ఉన్న వాళ్ళు వారానికి ఒక 2 సార్లు మంచిగా ఆకుకూరలతో తింటే రక్తం మంచిగా మనకు సరిపడా రక్తం ఉంటుంది మన బాడీలో అంటారు. ఈ ఆకుకూరలు అంతా చాలా మంచివి. ఆ ట్యాబ్లెట్ వేసుకునే బదులు ఇలాంటి ప్రకృతి మనకు ఇచ్చిన ఈ కూరలను తిని మన ఆరోగ్యం బాగు చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడు నేను ఆకుకూరలు ఇదోటి అదోటి చాలా తక్కువ నూనె, తక్కువ మసాలా కూరలే చేస్తూ ఉంటా. మా ఇంట్లో ఎవరికి రక్తహీనత అనేది లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా కట్ చేసి వేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు కారం ఎవరి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే మాకు ఈ 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, వాటి కారం మాకు సరిపోతుంది. 2 అవి కారం ఉన్నాయా, ఇక మన నోటికి ఎంత రుచి అనిపిస్తుందో అంత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇక వాళ్ళు అంతే చేసిరు, మనం ఇంత వేసుకుందాం అనేది ఏమి ఉండదు. మన కొత్తిమీర ధనియాల పొడి వేసిన ఈ కొత్తిమీర ధనియాల పొడి అంతా ఈ కూరకు కలిసే వరకు, ఈ కొత్తిమీర మగ్గే వరకు 1 నిమిషం పాటు సన్న మంట మీద మూత పెట్టుకోవాలి. అయితే కూర పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. చూసిర్రు కదా, చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో పెసరపప్పు మునగాకు ఫ్రై ఎలా చేసినో. ఇంకా మంచి మంచి వంటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.